బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిరసన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నేతలను ముందుగానే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మా కరెస్పాండెంట్ దిలీప్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి. సో బీఆర్ఎస్ పిలిపించిన నిరసనలను అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. సో హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది గ్రౌండ్లో? ఏంటి మీరు దగ్గర ఉన్న ఇన్పుట్స్? సరి చూసుకోవచ్చు. నేడు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ నేతలపైన కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నటువంటి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులకు నిరసనగా ఎన్టీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అనంతరం అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావును, అలాగే ఎమ్మెల్సీ కవిత, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ను ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హౌజుల అరెస్టులు కూడా చేశారు. సో గ్రేటర్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా అందరినీ కూడా అరెస్టు చేస్తున్నారు. భారీగా పోలీసులు కూడా మోరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఇటు ఇందిరమ్మ రాజ్యంలో కనిపిస్తూ ఉందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులు చేపడుతున్నారు. సో తనకు జ్ఞానోదయం కలగాలంటూ కూడా అంబేద్కర్ని కోరుతూ అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అంటే నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా ముందస్తుగానే అరెస్టులు చేస్తున్నారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణ భవన్లో కూడా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ నిర్వహించడానికి కూడా ఏర్పాటు చేస్తుంది. దీంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొనబోతున్నారు. సో మరి ఇక్కడ కేటీఆర్ పాల్గొన్న అనంతరం ఇక్కడ నుంచి అందరూ కూడా 11 గంటల సమయం ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద బయలుదేరే అవకాశం ఉంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి నేతలను అక్కడికి వెళ్ళడానికి పోలీసులు అనుమతిస్తారా లేదా చూడాలి. ఇప్పటికీ అంటే రాజ్యాంగాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రాజ్యాంగం. ఓకే దిలీప్, రైట్ మీ ఫోన్ లైన్ కొంచెం కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టుగా తెలుస్తుంది. విల్ టాక్ అబౌట్